ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నాది ఒరిజినల్గా పుట్టుక మరిపేట మండలం గుండెపూడి అనే ఒక విలేజ్, వరంగల్ జిల్లా. భాష నా పేరు నాభూషణం. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాను. తర్వాత హెడ్ మాస్టర్ గారు కూడా తెలుగు ఉపాధ్యాయుడు కూడా హెడ్ మాస్టర్గా ఒక ఆంధ్ర హెడ్ మాస్టర్ ఎదురుగా కూర్చోబెట్టి నేను కోర్టు హెడ్ మాస్టర్గా ఆయన ముందు 2.5 సంవత్సరాలు పనిచేసినటువంటి ఘనత నాకుంది. 2.5 సంవత్సరాలు. కాబట్టి ఓ తెలంగాణ సాహితీ పిపాసకులారా, నేను మా తాతయ్య మా ఆదిగురు అక్షరాలు పెద్ద బాల శిక్ష అవి నేర్పాడనమాట. ఆనాటి మీరు తెలియదు అనుకుంటాను. రామ బంటు కింది బంటుగా నా రాముడేలుచున్నట్టు కపిసేన నిన్ను చూడవలనని మనసులో ఎంత చక్కగా ఉందో చూడండి. సాహిత్యం ఎంత మధురంగా ఉందో చూడండి. ఎన్ని మెలగలు తీసి ఎంత గొప్ప పదాలతో రాసిన ఇంత మాధుర్యం రాదని నేను చెప్పగలుగుతాను, ఘంటాపదంగా చెప్తాను. ఆనాడు జలకోలాడడం వినిపించాడు. కేవలం మా కుటుంబాన్ని ఆ ఊళ్ళో అక్కడ జలకోలాడటం కొద్ది విజ్ఞానం నేర్పడం కోసం ఆ విలేజ్ తీసుకెళ్ళి మా తాత ముత్తాతలు ఎవరు ఆట ఆలాడుదమా అనేనే 4 స్తంభాల ఆట ఆలాడుదమా అనేది ఆటలాడు మటంతు చెక్కిలి గోట మీడుతూ మాట ఉన్నది లేచి రమ్మని కను సైగలు చేసే నబ్బబ్బు ఆట ఆలాడుదమా అనేనే 4 స్తంభాల ఆట ఆలాడుదమా అనేనే తరముగాదా అమ్మ మాకు యశోదని తన యూని దుడుకులకు మొగిలి రేకులు తెచ్చేనే నా సిగ నిండా ముడుచుకోమని ఇచ్చేనే. ఎంత సాహిత్యంలో ఎంత పట్టు ఉందో చూడండి, ఎంత మాధుర్యం ఉందో చూడండి, ఎంత బలం ఉందో చూడండి, దాంట్లో ఎంతో ప్రతిభ ఉందో చూడండి. దాంట్లో ఆ మూలాల్లోకి వెళ్ళటం లేదు. ఇప్పుడు మన జగన్ గారు ఎవరో చెప్పారు, ఆ సింధు భాగవతం అన్ని కూడా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. చాలా జాషువా గారిని కూడా ఆంధ్రాలో గుర్తించలేదు. ఆయన ఎంత పడికట్టు పదాలతో రాస్తాడంటే, కోడే వయసు నేను నలుముకొలి గోటికి మీసము చిక్కున్నాడు 37 నాళ్లు పోరు వలయించిన భార్గవ రాముడు ఎంత అల్లాడను అంటాడు. ఎంత గొప్ప పద, ఎంత ఎంత కోడే వయస్సు అనే పదాలు మామూలుగా ఎన్ని పిహెచ్డీలు చేసినా కూడా ఆ మాటలు రాయలేడు. అలాంటి పడికట్టు పదాలు రాస్తే ఆయన పెద్ద గుర్తింపు చేయలేదు సమాజం అన్నాడు. గబ్బిలము, పిరదోసి ఇలాంటి గొప్ప కవితలు రాశాడు ఆయన. కానీ ఆయనకు గుర్తు మనం చాలా మరుగున పడిపోయాం. మనం అంత మౌలికమైనటువంటి ప్రచారం జరిగింది, కానీ పుస్తక రూపంలో కానీ మనం గుర్తించినటువంటి కానీ కౌన్సిలింగ్ ఇలాగా ప్రేరణ లేదు. కాబట్టి గ్రంథ రూపంలో రావాలి, బాగా విస్తృత ప్రచారం రావాలి. రిటర్న్గా మనం నోటితో చెప్తుంటాం, కానీ పేపర్ మీద రాయడానికి చాలామంది వెనక్కి తీస్తుంటారు. కాబట్టి పేపర్ మీద రావాలి, పుస్తక రూపంలో రావాలి. ఇట్లా ఇంకా ఒక జానపద సాహిత్యం గేయం ఇంకోసారి కూడా వినిపిస్తాను. ఇంకోటి కూడా, ఏరు పడితేనే మేలురా నాదా కూడి ఉంటేనే పూలురా మర్రిగడ్డ చిలక మనపాలుకు వస్తాను గిద్దె బెసరూపపు గిన్నెలోనేవ్వండి వద్దు వద్దన నీకు బొడ్డించినేదినక పొద్దటీలి నీకు పొలమునేదిద్దురా ఏరు పడితేనే మేలురా మగడా కూడి ఉంటేనే పూలురా మొక్కజొన్న చేను నక్కలెరగకుంటే మొదటి సాలుకు నీకు మొలతాడు చేయొద్దు. ఎంత చక్కని సాహిత్యం అండి అది. ఎంత చక్కని గేయాలు రాశాడు. ఆ బిరుదు రామరాజు గారు చాలా పుస్తకాలు రాశాడు. దాంట్లో నేను ఎంఏ చదవటం కోసం ఆ పుస్తకం చదివాను. దాంట్లో కొన్ని మచ్చుగా గుర్తుని మాత్రం మీకు చెప్పగలుగుతాను. ఒక మాండలికాన్ని గురించి వినిపించి నేను సెలవు తీసుకుంటాను. రవీంద్ర గారు, మీకు ఎక్కువ టైం తీసుకోలేను. తర్వాత ఇది పుట్టకపల్లి లాంగ్వేజ్ అంటారు. ఆరి వెంకటస్వామి పోతాను ఆవర బిడా, ఇక వెంకటస్వామి పోంగ రాంగ పైన బిడా, ఇంకా పోతే పోయినా కానీ బండి ఎక్కంగా దీనిగా పైన బిడా, ఇంకా పోతే పోయినా కానీ బోనస్ కార్డు ఎక్కడ పెట్టాను బిడా, ఆ మూలకుండా పెసలకుండా పెట్టినా కాదే. కానీ పోతే పోంగా చిన్నంగా పోతూ ఆ పుట్టకపల్లి తలలో బుక్కడంతా కళ్ళుబొడు తాగు బిడా, ఆయనగానే వచ్చేటప్పుడు పోర్ని జాగ్రత్త తీసుకురావాలి బిడ్డ, కోడలు పోర్ని ఆగం బట్ట చేసే బిడ్డ. అట్లాంటి మాండలికాలు ఓ మచ్చుకు మాత్రమే ఇక్కడ వినిపిస్తున్నాను. కాబట్టి ఈ సాహిత్యాన్ని, మన లాంగ్వేజ్ని, మన భాషని, మన తెలంగాణ వ్యాసని బతికించుకోవాల్సినటువంటి గత్యంతరము చాలా ఉందని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసం నేను చర్చా వేదికలకు ప్రతి చర్చా వేదిక రావాలనుకుంటున్నాను. కానీ 5వ 10వ చర్చా వేదికలు జరిగిన తర్వాత అప్పుడప్పుడు రావడం జరుగుతుంది, టైం చిక్కక. కాబట్టి ఇక నుండి చర్చా వేదిక రావడం కోసం ప్రయత్నం చేస్తా, చైతన్యం చేయడం కోసము. నేను మొత్తం 28 సంవత్సరాలు సింగరేణి వర్కర్ పిల్లలు చదువు చెప్పినటువంటి అదృష్టం నాకు కలిగింది. అక్కడ వాళ్ళంతా కూడా పాఠశాలలు ఇప్పుడు మూతపడే పరిస్థితి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు హై స్కూల్లో పెట్టుకున్నారు అందరూ. అప్పుడు వాళ్ళకి కావాల్సిన మంచి టీచర్స్ కావాలని ఎంపిక చేసుకొని మాకు 10 అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఇచ్చి ప్రీ క్వార్టర్, ప్రీ మెడికల్ ఎయిడ్, ఈ ప్రీ ఎయిడ్ అంతా కూడా ఇచ్చేసి ఫ్రీ గ్యాస్ అన్ని ఇచ్చి కూడా తీసుకున్నారు.
ఇప్పుడు అన్ని మళ్ళీ మూతపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలను వెళ్ళిపోయారు. ఇప్పుడు సామాన్య పిల్లల కోసం ఆ స్కూళ్ళు మూతపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటిని మూతపడద్దు, తిరిగి వెలిగించాలని కడియం శ్రేయ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన భాషని, మన ఉనికిని కాపాడుకోవాల్సిన అగత్యం చాలా ఇలాంటి కవులైన నుండి రవీంద్ర గారి భుజస్కంధాల మీద ఎక్కువగా ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై. నాగభూషణం సార్కి ధన్యవాదాలు. వారు